హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను మార్నింగ్ వ్లాగ్ అనమాట. నేను మార్నింగ్ అంతా ఫ్రెష్ అయిపోయి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసుకున్నానండి. దాని తర్వాత హెల్తీ అండ్ టేస్టీ రాగి దోశ చేయడం కోసం దానికి కాంబినేషన్గా టమాటా అండ్ గొలచండ పప్పు చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం శుభ్రంగా టమాటాలు అయితే కడుక్కుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని బాండి హీట్ ఎక్కాక ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి వేసి మూత అయితే పెట్టాలి. అప్పుడు టమాటాలు అందులో వేసేసుకుని కొంచెం అయితే రాళ్ళుప్పు వేసుకుంటున్నానండి. దాని తర్వాత కొంచెం జీలకర్ర అండ్ కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు అయితే వేయాలండి. తర్వాత ఒకసారి మూత పెట్టుకుంటే టమాటాలు అయితే మగ్గిపోతాయి అన్నమాట అండి. ఒకసారి అటు ఇటు కలిపేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది చల్లారిలోగా పిండి అయితే తీసుకుని సాల్ట్ వేసుకుని జీలకర్ర వేసుకుని కొంచెం మిక్స్ చేసుకుని నేను ఈ పిండి అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు రాగి దోశలు అయితే వేసుకుంటున్నాను అనమాట అండి. రాగి దోశలన్నీ వేసేసుకున్నాక హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. దోశలు అయితే హాట్ బాక్స్లో పెట్టేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా మిశ్రమం ఉంది కదా, దాన్ని తెచ్చుకుని మిక్సీ జార్లో కొంచెం గులసెనపప్పు వేసి 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న బెల్లం ముక్క అయితే వేసాను అనమాట అండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అందులో వేసేసుకుని కొంచెం అయితే వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవడమే అండి. అంతే, మీకు టమాటా చట్నీ, గులసెనపప్పు అండ్ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది అనమాట అండి. ఇప్పుడు దీనికి కొంచెం పోపు పెట్టుకోవాలన్నమాట. పోపు కోసం కొంచెం పోపు దినుసులు వేసి పోపు వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి వేయించాలన్నమాట అండి. వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చగా దంపుకుంటే ఫ్లేవర్ అయితే బాగా పడుతుందండి చట్నీకి. ఇష్టమైన వాళ్ళు ఇంగు కూడా వేసుకోవచ్చు అనమాట అండి. దాని తర్వాత ఈ పోపు తీసుకొచ్చి చట్నీలో వేసేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ రాగి దోశ అండ్ గులసెనపప్పు టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే.